హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము కంటిన్యూషన్ చూద్దాము. ఆల్రెడీ సెవెంత్ సంబంధించి మ్యాథమెటిక్స్ ఏదైతే ఉందో 2023కి సంబంధించి 3 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇదైతే మనకి ఇక్కడ 4th లెసన్. సింపుల్ ఈక్వేషన్స్, సామాన్య సమీకరణాలు చూద్దాము. ఇంకా మనకు మనకు ఎగ్జామ్కి వచ్చేటువంటి క్వశ్చన్సే మనకు కంటపడడం అనేది జరుగుతుందండి. కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ విధంగానే 3rd నుంచి 6th వరకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేస్తున్నాము. 7th సైన్స్ అయిపోయింది, 7th సోషల్ కంప్లీట్ చేస్తున్నాము, 7th ఇంగ్లీష్ క్లాసెస్ జరుగుతున్నాయి, ప్లస్ ఇప్పుడు 7th మ్యాథ్స్ అనేటివి కూడా కంటిన్యూషన్ చూస్తున్నామండి. మీరు ఎవరైనా ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్గా వస్తాయి. 3rd నుంచి 8th వరకు అయితే కంపల్సరీ మన ఛానల్లో ఫ్రీగానే అందివ్వడం అనేది జరుగుతుంది. టెక్స్ట్ బుక్ సంబంధించి మన డిఎస్సి ఎగ్జామ్ కోసం అయితే మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఇక్కడ క్లాసెస్ వినండి. మన యాప్లో ఏదైతే ఉందో కోర్స్ ఆంధ్రప్రదేశ్ టీఆర్టీ హెచ్జిటి సంబంధించి ఆల్ సబ్జెక్ట్ సంబంధించి ప్యాకేజ్ ఏదైతే ఉందో అది పర్చేజ్ చేసుకొని మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఇక్కడ ఫ్రీ టెస్టులు కూడా అవైలబిలిటీలో ఉన్నాయి. ముందు ఫ్రీ టెస్టులు రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ మనకు ఆన్లైన్ టెస్టులు సంబంధించి 3rd నుంచి 8th వరకు ఇప్పుడు క్లాసెస్ ఏ విధంగా చెప్తున్నామో అదే విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, 3rd లెసన్, ఈ విధంగా 9th 10thకి సంబంధించి లింక్ టాపిక్స్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, క్రైమ్ మెథడ్స్, బయాలజీకి సంబంధించి టెస్ట్ సిరీస్, సోషల్ సంబంధించి టాపిక్ వైజ్ టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయండి. మీకు ఈ విధంగా లెసన్ వైజ్ అయినా ప్రాక్టీస్ చేసుకోవచ్చు, లేదా నాకు టాపిక్ వైజ్ కావాలన్నా కూడా టాపిక్ వైజ్ అయినా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. 2 విధాలుగాను మీకు అందుబాటులో ఉంటుంది. ఇది మీకు కేవలం 799 రూపీస్కే ఉంది. దాదాపు టెస్టులు ఎన్ని ఉంటాయంటే 1900+ టెస్టులు అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరిగింది. ఇంకా జాయిన్ అవుతూనే ఉంటాయి, ఎక్స్ట్రా కూడా మనం జాయిన్ చేస్తూనే ఉంటామండి. మనకు ఇక్కడ అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్సే కాకుండా ఇంకా ఎక్స్ట్రా క్వశ్చన్స్ కూడా మనకి ఇక్కడ జాయిన్ చేస్తూనే ఉంటాం టెస్టులు అనేటివి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. మనం ఏమైనా డౌట్స్ ఉంటే కనుక క్లారిఫై చేస్తాం మన కోర్సెస్ గురించి. డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారంటే మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సింది టెక్స్ట్ బుక్స్ అండి. టెక్స్ట్ బుక్స్ చదవాలి. డిఎస్సి ప్రిపేర్ అవుతున్న ప్రతి అభ్యర్థుల దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన కోర్స్ ఏదైనా ఉందా అంటే అదే అండి, మనకు టెస్ట్ సిరీస్ కోర్స్. మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ అన్నీ ఉంటాయి. మన ఛానల్లో యూట్యూబ్లో ఫ్రీగానే మీకు క్లాసెస్ అన్నీ రన్ చేస్తున్నామండి. సామాన్య సమీకరణాలు చూద్దాం. నెక్స్ట్ క్లాస్లోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. చరరాశి అనేది మనం ముందు లెసన్లో చూసుకున్నామండి. చరరాశి వేరియబుల్ అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా మనకు సంఖ్య తెలియనప్పుడు దాన్ని మనం ఎక్స్ అనో, లేక వై అనో, లేక ఎల్ అనో, ఎం అనో, సంథింగ్ ఏదైనా అనుకుంటాం మనం. ఎక్స్ అని అనుకుంటాం, వై అని అనుకుంటాం, జెడ్ అయినా అనుకుంటాం, ఎల్, ఎం, ఈ విధంగా మనము చాలా రకాలుగా అనుకోవడం అనేది జరుగుతుంది. వాటిల్నే మనం ఏమంటామంటే చరరాశులు అంటాం. అంటే ఆ సంఖ్య అక్కడ ఏముంటుందో మనకు తెలీదు. 1 అయినా ఉండొచ్చు, 2, 3, 4 ఇలాగే ఏ నెంబర్ అయినా ఉండొచ్చు. సో ఆ విధంగా దాని స్థానం మారుతూ ఉంటుంది. సో ఆ విధంగా మారుతూ ఉండేది అని చెప్పి అర్థం అండి. అక్కడ మనం ఓన్లీ 1 కాకుండా చాలా రకాలు తీసుకున్నాం. 2 కానీ, 3 కానీ, 4 కానీ, ఈ విధంగా మనము విభిన్న సంఖ్యా విలువలు అనేటివి అందులో తీసుకోవడం జరుగుతుంది. అందుకే మనం విలువ అనేది అది స్థిరంగా ఉండదండి. ఇప్పుడు 5 ఉంది. 5 యొక్క విలువ ఏంటి? 5 అంటే మనకు దాన్ని మార్చడానికి వీలు లేదు. కానీ ఇక్కడ చూడండి, ఒక ఈక్వేషన్ 4x + 5 అంటే ఎక్స్లో మనకు 1 పెట్టుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, 2 పెట్టుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది, 3 పెట్టుకుంటే ఒక ఆన్సర్ వస్తుంది. ఈ విధంగా ఎక్స్ని ఏమంటామంటే మనము చరరాశి అని చెప్పి అంటాము. ఈ చరరాశుల్ని యూజ్ చేసుకుని మనం ఇక్కడ సమాసాలని ఏర్పరచడం అనేది జరుగుతుంది. ఈక్వేషన్స్ అంటాం. సమాసాలు అంటే ఏంటివి? ఈక్వేషన్స్. ఇక్కడ మనం చూసినట్టయితే చరరాశి ఎక్స్ అనుకోండి. ఎక్స్తో చేసినటువంటి సమీకరణం ఏంటి అంటే 4x + 5 అని చెప్పి ఇక్కడ 1 పెట్టుకున్నాం అనుకోండి. 9 అనేది ఆన్సర్గా వస్తుంది. 2 పెట్టుకుంటే 13 అనేది ఆన్సర్గా రావడం జరుగుతుంది. ఈ విధంగా మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ అనేది మనకు మారుతూ ఉంటుంది. 1 పెట్టుకుంటే ఒక ఆన్సర్, 2 పెట్టుకుంటే ఒక ఆన్సర్. సో ఇదే వివిధ సంఖ్యలు అనేటివి మనం యూజ్ చేస్తూ ఉంటాము. ఇదే మనకు చరరాశి అంటాం. అదే మనకి ఎగ్జామ్కి ఏం అడగారు. ఇక చూద్దాము. 10y - 20 సమాసం విలువ y యొక్క విలువపై ఆధారపడి ఉంటుంది. దీని యొక్క ఆన్సర్ అనేది ఏమొస్తుంది అనేది మనకు ఇప్పుడు చూడండి. 10y - 20 ఏమవుతుంది అంటే ఎవరికి తెలియదు. ఎందుకు? ఆ y వాల్యూ ఏదో తెలిస్తే అప్పుడు తెలుస్తుంది నీకు ఆన్సర్ అనేది ఏంటో. ఒకవేళ y అనేది 1 అనుకున్నామంటే 10 × 10 - 20 ఎంత? ఇక్కడ మనకు ఆన్సర్ -10 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా విలువ y దీని యొక్క ఆన్సర్ అనేది y విలువ ఏదైతే ఉంటుందో దానిపైన ఆధారపడి ఉంటుంది. y విలువ 1 అయితే ఒక ఆన్సర్, 2 అయితే ఒక ఆన్సర్ రావడం అనేది జరుగుతుందండి. ఇది మనకు సంబంధించి ఇదేం మనకేమీ అవసరం లేదు. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అవి చూసుకుందాం. ఇంకొకటి ఏంటంటే మనకి ఇక్కడ
ఈ సమీకరణాలు ఎలా ఉంటాయంటే ఎల్లప్పుడూ మనకు సమీకరణం అంటే ఏమిటో మనం చూసాము. ఈక్వేషన్ అనేది ఎల్లప్పుడూ ఏ విధంగా ఉంటుందంటే ఈ సమానత్వ గుర్తును కలిగి ఉంటుంది. అంటే ఏంటంటే మనకు ఈక్వల్ టు ఉంది కదా, ఈ పక్క ఉండేదంతా మనకు 2 సైడ్స్ ఉంటుంది. ఈ పక్క అంతా మనకు ఆర్హెచ్ఎస్ అంటాం, రైట్ హ్యాండ్ సైడ్. ఎల్హెచ్ఎస్ అంటాం ఈ పక్క అంతా లెఫ్ట్ హ్యాండ్ సైడ్. ఓకే, ఈ విధంగా మనకు రైట్ సైడ్ ఉండేది లెఫ్ట్ సైడ్ ఉండేది ఈక్వల్ అని చెప్పి అర్థంగా మనకు సమీకరణంలో మనకు ఈక్వల్ గుర్తుని చూపించడం అనేది జరుగుతుంది. ఈక్వల్ గుర్తు మాత్రం ఖచ్చితంగా ఉంటుందండి. ఓకే, ఇది మనకు సంబంధించి అంటే ఏమిటి, ఎల్హెచ్ఎస్ అనేది ఆర్హెచ్ఎస్తో ఈక్వల్ అవుతుంది అని చెప్పి అర్థము. ఇది మనం ఒకటి చూసినట్టయితే మనకు ఒక ప్రాబ్లం కూడా చూద్దామండి. ఇక్కడ చూసినట్టయితే 4x + 5 మరియు ఆర్హెచ్ఎస్ విలువ 65 అంట. ఎల్హెచ్ఎస్ విలువ 4x + 5 మరియు ఆర్హెచ్ఎస్ విలువ 65 అని చెప్పి ఇచ్చారు. ఇదంతా మనకు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్, ఇదంతా ఆర్హెచ్ఎస్. ఎల్హెచ్ఎస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ అండి. ఎల్లప్పుడూ మనకు ఈ రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఇక్కడ చూసినట్టయితే మనకు ఆల్రెడీ చెప్తున్నారు, మనకి 4x + 5 ఏమైతే అవుతుందో, ఎక్స్ వాల్యూ ఏమైతే మనకు 65 అవుతుందో చూద్దాము. ఓకే, అంటే ఏమని అర్థము, ఎక్స్ వాల్యూ ఏమైతే మనకి ఈ పక్క 65 వస్తుందో ఈ పక్క కూడా అదే వస్తుంది అని చెప్పి, అంతే కదా మనకు అర్థం. ఈక్వల్ టు 65 అంటే ఏంటి, ఈ పక్క 65 ఉంటుంది, ఈ పక్క 65 ఉంటుంది అని చెప్పి అర్థం అండి. సో ఇక్కడ మనకు 65 రావాలంటే ఎక్స్లో ఏం పెట్టారో మనం తెలుసుకోవాలి. ఇంకా మనకు 1 2 3 1 2 3 అని చెప్పి వేసుకుంటూ వెళ్ళలేం కదా. సో అందుకే ఇవేం చేస్తామంటే 4x + 5 = 65 కదా. సో ఇప్పుడు ఈ సమీకరణాన్ని చేద్దాము. 4x ఈక్వల్ టుకి +5లో ఉండేది ఈ పక్కకి వెళ్ళిపోయిందంటే, ఈక్వల్ టు కివతలు వెళ్ళిపోయిందంటే -5 అవుతుంది. ఒకవేళ ఈ పక్క డివైడెడ్ బైలో ఉంటే ఆ పక్క ఇంటూ అవుతుంది, ఈ పక్క ఇంటూ ఉంటే ఆ పక్క డివైడెడ్ బై అవుతుంది, రివర్స్ అంతా. ఓకే, ఇక్కడ చూద్దాము. 4x 65లో నుంచి 5 పోతే 60. క్యాన్సిలేషన్ చూద్దాము. 4తో 4 1 = 4, 4 5 = 20. సో x = 15. ఎక్స్లో ఎక్స్ ప్లేస్లో 15 పెట్టినామంటే అప్పుడు 65 అవుతుంది అని చెప్పి అర్థము. ఇక్కడ ఒకసారి మనము చూద్దాము. 4 × 15 + 5, 15 4 60 + 5 ఎంత అయింది, 65. ఈ విధంగా మనము ఎక్స్ వాల్యూలో 1 2 3 ఇలా వేసుకోలేం కదా. సో అందుకని మనకి ఈ విధంగా ఈక్వేషన్స్ అనేటివి ఈ విధంగా సాల్వ్ చేయడానికి ఈ వీలుగా ఉంటుంది. ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్ ఇందుకు యూజ్ అవుతుందండి. సో ఈ పక్క 65 ఉంది, ఎట్టా ఆర్హెచ్ఎస్ వాడు ఇచ్చిందే 65 ఉంది. సో ఈ విధంగా మనం ఇక్కడ ఈక్వేషన్స్ అనేటివి చేయడం స్టార్ట్ చేస్తాం. ఇంకోటి ఇచ్చారు 10y - 20 = 50 అంట. ఆర్హెచ్ఎస్ 50 అంట, ఈ పక్క ఎల్హెచ్ఎస్ 10y - 20 అంట. 10y = 50 -20 ఆ పక్క వెళ్ళిపోయిందంటే +20 అవుతుంది. 50 + 20 ఎంత, 70. 10y = 70. y = 70/10. ఈ పక్క 10 ఇంటూలో ఉంది, సో ఈ పక్క వచ్చిందంటే బై అయిపోతుంది. 0 0 క్యాన్సిల్, 7 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇది మనకు y = ఎంత అండి, 7. ఒకసారి చూసుకుందాం. 10 × 7 - 20 ఎంత అవుతుందో చూద్దాం. 70 - 20 ఎంత, 50. ఇక్కడ మనకు 50. ఇది మనకు సంబంధించి ఈ విధంగా ఎప్పుడు ఈక్వల్గానే ఉంటుంది. ఒకవేళ ఈక్వల్గా లేకుండా ఈ పక్కది మనకు సమానంగా లేకపోతే నాట్ ఈక్వల్ టు అంటాం, లేదంటే 65 కన్నా ఎక్కువ రావడం అదంటే మనకు ఇక్కడ ఈక్వల్ టు చేసుకున్న ఈ ఈక్వేషన్ ప్రకారం అయితే మనకి ఎప్పుడు వస్తుంది. సో మనకు ఈక్వల్ టు ఒకటి రాకుండా ఉంటుందంటే అది సమీకరణం కాదు, ఈక్వేషన్ అనేది కాదు అని చెప్పి మనం ఇక్కడ చూసుకుంటామండి. ఓకే, ఈక్వేషన్ అయితే కంపల్సరీ మనకు ఈక్వల్ అనేది అవ్వాలి. ఎల్హెచ్ఎస్ = ఆర్హెచ్ఎస్. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు, సమీకరణాల రూపంలో రాయాలంట. వాక్యం ఇచ్చారు, ఎక్స్కి 3 రెట్లు. 3 రెట్లు అంటే ఏమిటి, ఎప్పుడు 3 రెట్లు 4 రెట్లు 5 రెట్లు 2 రెట్లు అంటే ఏం వేసుకుంటాం, ×3 అని చెప్పి అర్థము. ఇక్కడ ఏదైతే ఉందో దానికి 3 రెట్లు అంటే ×3, ×4, ×5, ×6. ఓకే, 5 రెట్లు 6 రెట్లు ఇలా విధంగా మనం వేసుకుంటూ ఉంటాం. ఎక్స్కి 3 రెట్లు అంట, ఎక్స్కి 3 రెట్లు మరియు 11ల యొక్క మొత్తం ఎంత అవుతుందంట, ఎక్స్కి 3 రెట్లు మరియు 11ల యొక్క మొత్తం ఎంత అవుతుంది, 32 అవుతుందంట. మొత్తం అంటే ఏంటి, దీని అంతటి మొత్తము 32 అవుతుంది అని చెప్పి. ఓకే, ఎక్స్ 3 రెట్లు మరియు 11ల యొక్క మొత్తము, ఎక్స్కి 3 రెట్లు ప్లస్ ఈ 11 యొక్క మొత్తము ఎంత అవుతుంది, 32. మొత్తం అన్నారు కాబట్టి మనం ఇక్కడ ప్లస్ అని పెట్టుకున్నామండి. భేదము అన్నారంటే మనం మైనస్ అనేది పెట్టుకుంటాము. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారో ఇక్కడ చూద్దాం. ఇంకా మనకు సమీకరణం అనేది ఈక్వేషన్ అనేది మనకు ఫామ్ అయింది. దీన్ని మనం సాల్వ్ చేద్దాం. 3x = 32లోంచి 11 వెళ్ళిపోతే 32 - 11 అండి. +11 అనేది ఆ పక్క వెళ్తే మైనస్ అవుతుంది. 2లో 1 పోతే 1, 3లో 1 పోతే 2. 3x x = 21/3. 3 7s are 21. సో x = 7.
మనకి ఇక్కడ ఓన్లీ సమీకరణ రూపంలో రాయమన్నారు అంతే, మనమైతే ఆన్సర్ కూడా చేసేసాము. ఇక్కడ ఓన్లీ సమీకరణ రూపంలో రాసేసి వాళ్ళు స్టాప్ చేశారు. మనమైతే ఈక్వేషన్ కూడా సాల్వ్ చేస్తాం, ఏం ఇబ్బంది ఏం లేదు, మనకు ప్రాక్టీస్ అవుతుంది ఇంకా. ఓకే, ఒక సంఖ్య యొక్క 6 రెట్లు, ఒక సంఖ్య ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఎక్స్ అనుకున్నాం, దీని యొక్క 6 రెట్ల నుండి 5 తీసేసిన 7 వస్తుందంట. ఎంత వస్తుంది? 7 వస్తుంది. ఇక్కడ వచ్చేసింది ఈక్వేషన్. 6/5 - 5 = 7. ఓకే, మనం ఇక్కడ 6x = 7 -5 ఆ పక్క వెళ్ళిపోతే +5 అవుతుంది. 7 + 5 12. ఓకే, 6x = 12. 6 1 జా 6 2 జా x = 2. ఇక్కడ మనకు ఓన్లీ ఈక్వేషన్ వరకు అడిగారు కాబట్టి మనకు చాలా సరిపోతుంది. m యొక్క 4వ భాగం అంటే m/4 అని. ఓకే, అనేది 7 కంటే 3 ఎక్కువ. m యొక్క 4వ భాగం అనేది 7 కంటే 3 ఎక్కువ. 7 కంటే 3 ఎక్కువ. తక్కువ అంటే మైనస్ వేసుకుని 7 కంటే 3 ఎక్కువ అన్నారు. సో 7 + 3 అంటే 10 అండి. m = 10. ఈ పక్క ఇంటూ, ఈ పక్క బైలో ఉంది, ఈ పక్క వస్తే ఇంటూ అయిపోతుంది 4. m = 40. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి 5ను కలిపితే మొత్తం 8 అవుతుందంట. ఒక సంఖ్య యొక్క 3వ భాగానికి 5 కలిపితే 8 అవుతుంది. ఈ విధంగా రాస్తామండి. x/3 ఇక్కడ చూసినట్టయితే x/3 అలాగే పెట్టుకోండి. 8లో నుంచి 5 పోతే ఈ పక్క +5 ఉంది కాబట్టి ఒక -5 అవుతుంది. x/3 = 3. ఓకే, 8లో నుంచి 5 పోతే 3 అండి. సో ఈ పక్క ఇంటూలో ఉంది, పక్కకు వెళ్తే మల్టిప్లై అయిపోతుంది. 3 3 జా 9. ఈ విధంగా చేసినా మనకు ఆన్సర్ ఒకేలా వస్తుంది. అది కాక ఇంకో విధంగా కూడా చేయొచ్చు. ఓకే, ఈ విధంగా ఉంది కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి మొత్తంగా ఎల్సిఎం తీసుకుంటాం అన్నమాట. ఈ 3 ఉంటుంది ఎల్సిఎం. 15 = 8. 15 ఎలా వేసామంటే ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ 1 ఉన్నట్టు. 3కి 1కి ఎంత ఎల్సిఎం? 3. 3 1తో పోతుంది కాబట్టి x × 1 వేసుకుంటావు, ప్లస్ 1 3తో ఎలా పోతుంది? × 3. సో × 3 పైన వేసుకుంటావు. సో 15. ఇక్కడ మనకి 8 3 జా ఎంత అండి? 24. x + 15 = 24. x = 24 - 15. ఇలా చూసినా కూడా 9 వస్తుంది. సో ఈ విధంగా 2 టైప్స్గానే చేయొచ్చు. కింది సమీకరణాలు వాక్య రూపంలో రాయండి అని ఇచ్చారు. సో మనకు నో నీడ్ అండి, వాక్య రూపంలో రాయండి అని ఏం అడగరు. కానీ మనకు ఉండేటి వాక్యాల్లో ఇచ్చేసి అవి మనకు ఈ సమీకరణాల రూపంలో రాయమని సింప్లిఫై చేయమంటారు. ఓకే, ఇది మనకు వాక్య రూపంలో ఇచ్చేసి దీని సమీకరణ రూపంలో రాయమేసి మనకు దీని x వాల్యూ ఎంత అని అడుగుతారు ఎక్కువ. ఓకే, ఇది మనం చూద్దాము. x నుండి 5 తీసేసినా 9 వస్తుందంట. x నుండి 5 తీసేసినా 9 వస్తుంది. అంటే x - 5 = 9. x = -5 పక్కకి వెళ్ళిపోతే +5 అవుతుంది. 9 + 5 x = 14 ఇస్ ద రైట్ ఆన్సర్. p యొక్క 5 రెట్లు 20 అవుతుంది. p యొక్క 5 రెట్లు 20 అవుతుంది. ఓకే, p = ఈ పక్క ఇంటూలో ఉంది, సో ఈ పక్క వస్తే బై అవుతుంది. 5 4 జా 20. సో p = 4. n యొక్క 3 రెట్లకు 7ను కలిపినప్పుడు 1 వస్తుంది. ఓకే, ఈజీగా చేసేయచ్చు ఈ విధంగా మనం ఇక్కడ. అది క్వశ్చన్ చదువుతూనే మనం చేసేయచ్చు. 3n = 1 - 7 అండి. n = -6/3. ఈ పక్క 3 ఉన్నది, ఈ పక్క తెచ్చేసుకున్నాం. 3 2 జా 6. -2 ఈజ్ ద రైట్ ఆన్సర్. m యొక్క 5వ భాగంలో 2 తీసేసిన 6 వస్తుంది. m/5 = 6 + 2. ఈ పక్క -2ని పక్క తీసుకెళ్ళిపోయినాను. 8 అండి. m = 8 × 5. 6 + 2 ఎంత? 8. ఈ పక్క ఈ బైలో ఉంది, ఈ పక్క ఇంటికి వచ్చేసింది. సో 5x 40. ఇది మనకు సంబంధించి ఈ విధంగా మనం చేయొచ్చు. ఈ విధంగా ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఇక్కడ నుంచి చూద్దాం. ఇంకా రాజు వయసు యొక్క 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ అంట. రాజు తండ్రి వయసు అంటే ఫాదర్ అని పెట్టుకుందాం. ఓకే, రాజు తండ్రి వయసు, రాజు వయసు ఎంతో తెలియదు మనకి. సో రాజు వయసు కన్నా 3 రెట్లు ఎక్కువ కంటే 5 ఎక్కువ అంటే రాజు రేట్లకు 3 రెట్లు మరియు దీని తర్వాత దీనికి 5 ఎక్కువ అంట. రాజు తండ్రి వయసు 44 అయినప్పుడు రాజు వయసు కనిపెట్టడానికి సమీకరణం రాయండి. ఓకే, రాజును మనం x అనుకుందాం. 3 + 5. 3x + 5 = 44 వచ్చేసింది కదా. మనకు ఫాదర్ వయసు ఇచ్చేశారు. ఈ ఫాదర్ వయసు ఏమిటంట? రాజు వయసుకు 3 రెట్లు చేసి 5 కలిపితే అప్పుడు వస్తుందంట. సో అది 3x = 44 - 5 అండి. ఇది చూసుకుంటే మనకు 14లోంచి 5 పోతే 9, ఇక్కడ 3 ఉంటుంది. ఓకే, 3x = 39.
3x ఈక్వల్ టు 39, 3 1 జా 3, 3 3 జా 9, x ఈక్వల్ టు 13. మనకు ఓన్లీ సమీకరణం కనుక్కోమన్నారు. మనం ఇంకా మనకు ఇక్కడ టెక్స్ట్ బుక్ చిన్నపిల్లలు కాబట్టి మనకు సమీకరణం వరకే ఆపేశారు. మనకు ఎగ్జామ్స్లో ఎక్స్ వాల్యూ అడుగుతారు, రాజు యొక్క వయసు ఎంత అని అడుగుతారు. సో ఈ విధంగా మనం సింప్లిఫై చేయాలి. ఒక అంగడి వ్యాపారి ఒక పెద్ద పెట్టె మరియు చిన్న పెట్టె గల మామిడి పండ్లను 2 రకాలుగా అమ్ముతూ ఉన్నాడంట. ఒక పెద్ద పెట్టెలో 8 చిన్న పెట్టెలలో ఉన్న మామిడి పళ్ళకు 8 చిన్న పెట్టె అనుకోండి పళ్ళకు మరియు 4 విడి మామిడి పళ్ళు ఉన్నాయి. 8 ఇంటూ చిన్న మామిడి పండ్ల పెట్టెలండి ఇవి. ప్లస్ ఎన్ని మామిడి పండ్లు? 4 విడి మామిడి పండ్లు ఉన్నాయి. ప్రతి చిన్న పెట్టెలో ఉన్న మామిడి పండ్ల సంఖ్యను ఇచ్చే సమీకరణం తయారు చేయండి. పెద్ద పెట్టెలో ఉన్న మామిడి పండ్ల సంఖ్య ఎంత? 100 అంట. ఈ మొత్తం పెట్టెలో మనకి 100 ఉన్నాయంట. మొత్తం పెట్టెలో 100 ఉన్నాయి. ఈ పెట్టెలో ఏమున్నాయి? 8 ఇంటూ చిన్న పెట్టెలు 8 ఉన్నాయి, ప్లస్ 4 మామిడికాయలు ఎక్స్ట్రా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ బాక్స్ చిన్న బాక్స్ ఉంది కదా, చిన్న బాక్స్ని మనము ఎక్స్ అని అనుకుంటాం. చిన్న బాక్స్ వాల్యూనే కావాలి. 8x + 4 = 100. ఈ +4 ఈ పక్క వెళ్తే -4 అవుతుంది. 100లోంచి 4 తీసేస్తే 96/8 అండి. 8 1 జా 8, 8 2 జా అంటే 12. ఇక్కడ x = 12 అని చెప్పచ్చు. అంటే ఒక చిన్న బాక్స్లో 12 మామిడికాయలు ఉన్నాయి. ఇలాంటివి మనకు 8 బాక్సులు ఉన్నాయి ప్లస్ 4. ఇప్పుడు సమీకరణం అనేది రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా చూసుకుందాం. ఒక ఆప్షన్ మనకు ఆన్సర్ వెరిఫికేషన్ అంటాం. 8 2 జా ఎంత? 12 8 జా ఎంత? 96 ప్లస్ 4 ఎంత? 100. సరిపోయింది కదా. ఇక్కడ 100, ఇక్కడ మనకు పెద్ద పెట్టెలో ఉన్నట్టు మొత్తం మామిడికాయలు 100. సో ఈ విధంగా ఆన్సర్ వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు మనకి అంతే డౌట్ ఉంటే. నేను చేసినది ప్రాసెస్ రైట్ రాంగ్ నాకు డౌట్గా ఉంది అనుకున్నప్పుడు మీరు ఇలాగా ఆన్సర్ వెరిఫికేషన్ కూడా చేసుకోండి, మీకు డౌట్ క్లారిఫై అవుతుంది. నెక్స్ట్ కింద ఇచ్చినటువంటి సమీకరణాలన్నీ ఇచ్చారండి. మనకు n వాల్యూ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అనేది రాయమంటున్నారు. అంటే మనకు సమీకరణాలు సాధ్యం అవుతుందా లేదా అంటే ఈక్వల్ అవుతుందా నాట్ ఈక్వల్ అవుతుందా రాయమన్నారు. n + 5 = 19 అంట. n ఎంత? 1 + 5 ఎంత అవుతుంది? 6 అవుతుంది. 6 ఎక్కడ? 19 ఎక్కడ? సో నాట్ ఈక్వల్. సో ఫస్ట్ది సమీకరణం సాధించదు. 7n + 5 = 19. ఇక్కడ n -2 ఏమన్నాడు? 7 × -2 + 5 = 19. 7 2 జా -14 + 5. సో ఇది కూడా కాదు, నాట్ ఈక్వల్ టు. నెక్స్ట్ 7n + 5 = 19. n = 2 ఏమన్నాడు? 7 2 జా 14 అండి. 14 + 5 = 19. సో ఈక్వల్ అయింది. సో ఈ సమీకరణం పాటిస్తుంది. n = 2 చేస్తే LHS RHS ఈక్వల్ అవుతాయి. 4p - 3 = 13. p = 1 అనుకోవాలంట. సో చూసుకున్నట్టయితే 4లో 3 పోతే 1 = 13. సో నాట్ ఈక్వల్. p అంటే ఏంటి? 1 కదా. 4 × 1 వేసినా 4 వస్తుంది, అందుకే డైరెక్ట్ 1 వేసాను. p = -4 తీసుకోవాలంట. 4 × -4 - 3 = 13. 4 4 జా ఎంత? 16. -16 వేసుకుంటాం, మైనస్ ఉంది కాబట్టి. సో ఇక్కడ చూసుకుంటే -16 - 3 ఎంత అండి? -19 = 13. సో నాట్ ఈక్వల్ టు. ఇది సమీకరణం సాధ్యం కాదు. 4p - 3 = 13. 4p ఇచ్చారు. p = 0 అంట. 4 × 0 ఏమవుతుంది? 0నే అవుతుంది. సో -3 = 13 మిగులుతుంది. ఇది కూడా మనకు ఈక్వల్ కాదు. ఓన్లీ ఇదొక్కటే మనకు సమీకరణం పాటిస్తుంది. టెస్ట్ సిరీస్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకోండి, కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. చేసుకున్న వాళ్ళైతే కనుక ప్రాక్టీస్ చేసుకోండి మంచిగా. ఇవి మనకు అన్నీ కవర్ అవుతాయి. మీకు ఇక్కడ దాదాపు 1900 టెస్ట్లు అనేవి మీకు ఇక్కడ యాడ్ చేయడం అనేది జరిగింది. విత్ హ్యాండ్ రిటర్న్ PDFs దీంట్లోనే ఉన్నాయి మీకు. ఫ్రీ టెస్ట్లు కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ 24 టెస్ట్లు ఉన్నాయి ఫ్రీగా. మీరు చూడండి ఇక్కడ ఒక దాంట్లోనే. ఇక్కడ మనకు మళ్ళీ ఫ్రీ టెస్ట్లు ఉన్నాయి. మీరు ప్రాక్టీస్ చేసుకోండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. ఇక్కడ నీకు 9th 10th లింక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లెసన్ వైజ్ ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు ఉంటాయి, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా ఉన్నాయండి. అదేవిధంగా మీకు టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. ఇక్కడ మీకు టెస్ట్ సిరీస్ అందరూ మనకి చూడండి లెసన్ వైజ్ ఎవరు అందించట్లేదు, మనం అందిస్తున్నాము. లెసన్ వైజ్ ఉన్నాయి, ప్లస్ టాపిక్ వైజ్ ఉన్నాయి. మీకు ఎలా కన్వీనియంట్ కావాలంటే ఆ విధంగా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కింది సమీకరణాలు సాధించండి అని ఇచ్చారు. మనం చూద్దామండి. 5p + 2 = 17. ఈ +2 ఆ పక్కకి వెళ్తే -2 అవుతుంది. 15 అవుతుంది ఆన్సర్. 5 3 జా 15. సో p = 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3m = డైరెక్ట్ వేసేద్దాం. -4 పక్కకి వెళ్తే +4 అవుతుంది. +4
14 అవుతుంది. అది సారీ -14 పక్కకెళ్తే +14 అవుతుంది. 3n ఈక్వల్ టు 18, 3 6 18, సో n ఈక్వల్ టు 6 అండి. నెక్స్ట్ కింది ప్రవచనాలు చూడండి. ప్రవచనాన్ని సమీకరణంలోకి రాయాలంట. మనం ఏకంగా x వాల్యూ కూడా కనుక్కుందాము. ఎగ్జామ్స్లో ఈ విధంగానే అడుగుతారు కాబట్టి. x మరియు 4 సంఖ్యల యొక్క మొత్తం ఎంత? 9 అంట. చూస్తే మనకు 9 - 4 ఎంత అండి? x ఈక్వల్ టు 5. నెక్స్ట్ సెకండ్, y నుంచి 2 తీసేసినా 8 వస్తుంది. y నుంచి 2 తీసేసినా 8 వస్తుంది. సో -3 పక్కన +2 అవుతుంది. y ఈక్వల్ టు 10. a యొక్క 10 రెట్లు 70. a యొక్క 10 రెట్లు 70. a ఈక్వల్ టు 70/10. ఈ పక్క ఇంటూలో ఉంది కాబట్టి బైలోకి వచ్చేస్తుంది, పక్క వస్తే. సో ఆన్సర్ 7. bని 5తో భాగించినప్పుడు 6 వస్తుంది. bని 5తో భాగించినప్పుడు 6 వస్తుందంట. సో b ఈక్వల్ టు 5 6 30. ఈ పక్క బైలో ఉంది కాబట్టి ఈ పక్క వస్తే ఇంటూ అయిపోతుంది. నెక్స్ట్ t యొక్క 3/4 వంతులు 15. t యొక్క 3/4 వంతులు. ఇక్కడ మనం ఇంగ్లీష్లో చూద్దాం చూడండి. దానికన్నా మేలు ఇంగ్లీష్లో చూసినామంటే 3/4 వంతులు అన్నారు కదా తెలుగులో మనకి. ఇంగ్లీష్లో చూడండి 3/4. సో 3/4 ఈజీగా రాసేయచ్చు. ఇలాంటివి మనకు 3/4 వంతులు 4/3 వంతులు ఉన్నా కూడా మనకి కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే మీరు సింపుల్గా ఇంగ్లీష్లో వెరిఫై చేసుకోండి. ఇక్కడ చూడండి 3/4 అంటే 3/4 అని చెప్పి. ఓకే, t ఇంటూ 3/4 ఈక్వల్ టు 15. కొన్నిసార్లు ఎందుకంటే కొన్నిసార్లు తెలుగులో తప్పిస్తారు, అందుకే నేను చెప్తున్నాను. 3/4 వంతులు అన్నారు కనుకోండి, మనకు ఒకసారి ఇంగ్లీష్లో కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకుంటే t ఇంటూ 3/4 ఈక్వల్ టు ఎంత? 15. ఇది మనకు ఇంటూలో ఉంది. ఈ పక్క వెళ్ళిందంటే ఏమవుతుంది? 3/4 అనేది ఇంటూలో ఉంది ఈ పక్కది టీతో. ఈ పక్క వెళ్ళిందంటే బైలోకి వెళ్ళిపోతుంది, అంటే 4/3 అవుతుంది. 3 5 15, 5 4 ఎంత? 20 అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఇలాగైనా చేయొచ్చు. 3t/4 వేసుకోండి ఈక్వల్ టు 15. ఫస్ట్ 4ని పంపించేయండి, 15 4 అని. ఓకే, తర్వాత 3ని తీసుకుపోండి ఈ పక్క నుంచి. ఓకే, అలాగైనా మీకు క్యాన్సిల్ అయిపోయి 20నే మిగులుతుంది ఆన్సర్ అనేది. నెక్స్ట్ m యొక్క 7 రెట్లు. m యొక్క 7 రెట్లు మరియు 7ల మొత్తం ఎంతంట? మరియు 7ల మొత్తం 77 అంట, 77. m యొక్క 7 రెట్లు మరియు 7ల మొత్తం ఎంత? 77. ఈ +7 బతికెళ్తే -7 అయ్యి 70 అనేది ఆన్సర్గా వస్తుంది. m ఇంటూ 7 ఈక్వల్ టు 70. ఈ 7తో 7 1 7 10. సో m ఈక్వల్ టు 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. xలో 4వ వంతు నుండి 4 తీసేసిన 4 వస్తుంది. ఇంగ్లీష్లో కూడా చూసుకోండి ఒకసారి. ఇది ఈజీగానే చెప్పేశాము. xలో 4వ వంతు అనేది ఈజీగా కనుక్కోవచ్చు. అలాంటివి మనకు కొన్ని కన్ఫ్యూజన్గా ఉంటాయి. xలో 4వ వంతు అంటే 1/4 అని కూడా చెప్పుకోవచ్చు. x/4 x/4 నుంచి 4 తీసేసిన 4 వస్తుందంట. x/4 ఈక్వల్ టు ఈ పక్క మైనస్లో ఉంది, పక్క అయితే ప్లస్ అవుతుంది. సో 8, 4 1 4 2 x ఈక్వల్ టు ఇటు క్యాన్సిల్ అవ్వదు, ఇంటూ అవుతుంది. ఈ పక్క బైలో ఉంది, పక్కకు వెళ్తే ఇంటూ అవుతుంది. 8 4 ఓకే, 8 4 32 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, y యొక్క 6 రెట్లు. y యొక్క 6 రెట్ల నుంచి 6ని తీసేస్తే 60 వస్తుంది అంట. ఓకే, y యొక్క 6 రెట్లు 6y 6y ఈక్వల్ టు 60 మైనస్ ఇక్కడ మైనస్ ఉంది, పక్క అయితే ప్లస్ అవుతుంది. సో 66, 6 1 6 1. ఓకే, y ఈక్వల్ టు 11. నెక్స్ట్ z మూడవ వంతుకు 3ని కూడినప్పుడు z యొక్క 3వ వంతుకి 3ని కూడినప్పుడు 30 వస్తుంది. z యొక్క 3వ వంతు ఈక్వల్ టు 30 - 3. ఈ ప్లస్లో ఉంది కాబట్టి ఆ పక్క వెళ్తే మైనస్ అవుతుంది. సో 27. z ఈక్వల్ టు 27. ఈ పక్క బైలో ఉంది, పక్క వెళ్తే ఇంటూ అవుతుంది. 7 3 21, 3 2 6 7 8, 27 3 81 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చేయొచ్చు. కింది సమీకరణాలు చూడండి, ప్రవచనాల రూపంలో రాయాలంట. సో మనకేం ప్రవచనాల రూపంలో రాయని అవసరం లేదు, ఆన్సర్ చూసేద్దాం డైరెక్ట్. p + 4 ఈక్వల్ టు 15. సో p ఈక్వల్ టు 15 - 4 ఎంత? p ఈక్వల్ టు 11 ఈజ్ ద రైట్ ఆన్సర్. -7 ఉంది, పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. సో 10 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2m ఈక్వల్ టు 7. ఈ పక్క ఇంటూలో ఉంది, సో ఈ పక్క వెళ్తే బై అవుతుంది. 7/2. ఈ పక్క ఈ బైలో ఉంది, పక్క వెళ్తే ఇంటూ అవుతుంది. 3 × 5 15. 3m/5 ఈక్వల్ టు 6. ఈ పక్క ఇంటూ వెళ్తుంది. సో 5 6 30. 3m ఈక్వల్ టు 30. mతో క్యాన్సిల్ చూసుకుంటే m ఈక్వల్ టు 10. నెక్స్ట్ 3p ఈక్వల్ టు 25లోంచి ఈ +4 అనేది పక్క వెళ్తే -4 అవుతుంది. సో 21. 3 7 21. p ఈక్వల్ టు 7.
4p ఈక్వల్ టు ఈ -t పక్కకి వెళ్తే +2 అవుతుంది. సో 20, 4 5 20. నెక్స్ట్ p/2 ఈక్వల్ టు 8 -2 ఈ పక్క +2 ఉంది పక్కకి వెళ్తే -2 అవుతుంది. సో 6 p/2 ఈక్వల్ టు 6. ఇక్కడ మనకి 2 అనేది ఇంటూకి వెళ్తుంది పక్కకి వెళ్తే ఈ పక్క బైలో ఉంది కాబట్టి. సో 6 2 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ వచ్చాయి చూడండి కొన్ని. ఇర్ఫాన్ దాని దగ్గర పర్మిట్ దగ్గర ఉన్న గోళీల కన్నా 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువగా ఉన్నవి. ఇర్ఫాన్ ఓకే తన దగ్గర అంటే ఇర్ఫాన్ దగ్గర పర్మిట్ దగ్గర ఉన్న గోళీల కన్నా 5 రెట్లు కంటే పర్మిట్ దగ్గర ఉన్న గోళీల కంటే 5 రెట్ల కంటే 7 గోళీలు ఎక్కువ అన్నారు కాబట్టి +7 వేసుకున్నాం. తక్కువ అంటే -7 వేసుకుంటాం ఓకే అని చెప్పాడు. ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు కలవు. మరి పర్మిట్ దగ్గర గోళీల సంఖ్య ఎంత? ఈక్వేషన్ చూడండి. ఇక్కడ మనకు ఆల్రెడీ ఇర్ఫాన్ ఇచ్చేసారు కాబట్టి 37 వేసుకున్నాం. ఇప్పుడు పర్మిట్ తెలియదు కదా, సో దీన్ని x అనుకుందాం ఓకే. ఇప్పుడు మనకి 5x + 7 = 37 కనుక్కోవాలి. +7 ఈ పక్కకి వెళ్తే -7 అవుతుంది. సో 30 ఈజ్ ద మనకు 5x = 30 అనేది అవుతుంది. సో 5 6 30. సో x = 6 అండి. అంటే 6 గోళీలు పర్మిట్ దగ్గర ఉన్నాయి. ఒకసారి వెరిఫికేషన్ చూసుకుందామా? 6 గోళీలు ఉన్నాయి కదా. సో 6 × 5 + 7 ఎంత అవుతుంది? 30 + 7 37. సో ఇర్ఫాన్ దగ్గర ఉన్నది కూడా 37. సో చెప్పాడు కదా వాడు. ఇక్కడ మనకి ఈ సమీకరణంలో ఆన్సర్ కానీ సబ్స్టిట్యూట్ చేసినా కూడా మనకు LHS = RHS వచ్చిందంటే మనం చేసింది రైట్ అని చెప్పి అర్థము. లక్ష్మి తండ్రి వయసు 49 సంవత్సరాలు. లక్ష్మి తండ్రి వయసు, సో ఫాదర్ వయసు ఎంత? 49 సంవత్సరాలు. అతని వయసు లక్ష్మి వయసుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. ఈ 49 అనేది ఏమిటంట? అతని వయసు అంటే ఈ లక్ష్మి తండ్రి యొక్క ఈ వయసు ఉంది కదా 49 అనేది లక్ష్మి వయసు ఎంతో తెలియదు. లక్ష్మి వయసుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ. అంటే 4 ఎక్కువ కాబట్టి +4 వేసుకున్నాం. 4 సంవత్సరాలు తక్కువ అంటే మైనస్ వేసుకుంటాం ఓకే. ఇప్పుడు ఎక్కువ అన్నారు కాబట్టి 3x + 4 = 49 ఓకే. రివర్స్ వేసుకున్నాము. నెక్స్ట్ ఈ +4 ఈ పక్కకి వెళ్తే -4 అవుతుంది. 49లోంచి -4 పోతే 45. 3x = 45. 3 1 3 5 అంటే 15. లక్ష్మి వయసు ఎంత? 15 ఏళ్ళు ఓకే. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఒక విద్యార్థిని పొందిన గరిష్ట మార్కులు తరగతిలో మరొక విద్యార్థి పొందిన అతి తక్కువ మార్కుల 2 రెట్ల కంటే 7 మార్కులు ఎక్కువ అని చెప్పింది. తరగతి గదిలో ఉపాధ్యాయురాలు ఉందండి. ఈ ఉపాధ్యాయురాలు ఏం చేసింది? ఒక విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు ఎంతకి ఈక్వల్ అని చెప్పింది? గరిష్ట మార్కులు ఇచ్చేసారు మనకు 87 ఇచ్చేసారు. ఈ 87 అనేది ఓకే అతి తక్కువ మార్కుల 2 రెట్లు అంట. అతి తక్కువ మార్కులు ఎన్ని వచ్చాయో తెలీదు. ఇక్కడ కనిష్ట మార్కుని L అనుకోమన్నారు. సో L అనుకున్నాం. దీనికి 2 రెట్లు చేస్తే 7 మార్కులు కలిపితే అప్పుడు 87 అంటే గరిష్ట మార్కులు అనేటివి వస్తుందంట. అర్థమైందా? మరొక విద్యార్థి పొందినటువంటిది ఏంటంటే అతి తక్కువ మార్కులు అండి. ఆ కనిష్ట మార్కుని మనకి ఇక్కడ క్వశ్చన్లోనే ఇచ్చారు, L అనుకోమని చెప్పారు. సో ఈ తక్కువ మార్కులకి 2 రెట్లు చేసి 7 కలిపితే ఎంత వస్తుందో అంతంట గరిష్ట మార్కుల వాల్యూ ఓకే. ఇక్కడ మనకి ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది. 2L +7 ఉంది పక్కకి వెళ్తే -7 అవుతుంది. సో ఈ పక్కకు మనం డైరెక్ట్ తీసుకెళ్ళిపోదాం. 80 అనేది అవుతుంది. 2L = 80. క్యాన్సిలేషన్ చూస్తే 2 40s x మనకి L = 40. అంటే ఎన్ని మార్క్స్ అండి? తక్కువ మార్కులు 40, గరిష్ట మార్కులు 87 అండి. నెక్స్ట్ సమద్విబాహు త్రిభుజంలో శీర్షకోణం ఏదైనా ఇతర ఒక భూ కోణంకు 2 రెట్లు కలదు. భూ కోణం b డిగ్రీలు తీసుకోండి. త్రిభుజాల అంతర కోణాల మొత్తం 180 డిగ్రీలు అని మనం గుర్తుంచుకుంటాం. అంటే మనకు తెలిసిందే త్రిభుజాల యొక్క లోపల అంత కోణం ఎంత అంటే మనకు 180 డిగ్రీస్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ మనకు భూ కోణం ఎంత? 2b మనకు 2 రెట్లు అన్నారు. సో 2 రెట్లు = 180. క్యాన్సిలేషన్ చూద్దాం. డైరెక్ట్గా చూడొచ్చు, లేదంటే మనం 4b వేసుకునైనా ఇలాగైనా చూడొచ్చు. 180/4. 4 1 4 4 4 5 సో 45 అనేది మనకి ఇక్కడ b = 45 అని చెప్పచ్చు. భూ కోణం ఎంత? 45 అండి. నెక్స్ట్ ఇక్కడంతా మనకి ఇదేం అవసరం లేదు, ప్రాబ్లమ్స్ చూసుకుందాము. నెక్స్ట్ చూద్దాం, ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. 3n + 7 = 25. ఇది కూడా సేమ్ సమీకరణం ఇచ్చారు, దీన్ని సాల్వ్ చేయాలి. 25లోంచి 7 వెళ్ళిపోతే 8 1 ఉంటుంది. సో 18. ఇక్కడ మనకు 3n = 18 అని అర్థం. సో 3 6 n = 6.
ఇది మనకు. నెక్స్ట్ ఇంకొకటి చూడండి, 2p ఈక్వల్ టు 23, ఈ పక్క -1 ఉంది కాబట్టి ఈ పక్కకు వస్తే +1, 2p ఈక్వల్ టు 24, 2 1s 2 12s, సో p ఈక్వల్ టు 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. మనం ఇక్కడ సింపుల్గా చేసేయచ్చు. మనకు ఆల్మోస్ట్ సమీకరణాలు ఇచ్చి చేయమనే ఇస్తాడు కానీ నువ్వు ఇక్కడ థియరీ పార్ట్ రాయమని ఏమి ఇవ్వరు. ఓకే, నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ మనకు -1 ఉంది, పక్క వస్తే ఏమవుతుంది, +1 అవుతుంది. x ఈక్వల్ టు 0 +1 అండి. ఇది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, 0 కదా, సో ఈ పక్క వెళ్ళిపోయి ఇది కూడా 0 అవుతుందిలే అనుకుంటారు. x - 1 ఈక్వల్ టు 0. ఓకే, x ఈక్వల్ టు -1 ఈ పక్క వెళ్తే +1 అవుతుంది, 0 + 1 అంటే x ఈక్వల్ టు 1 అండి. ఒకవేళ x/1 ఈక్వల్ టు 0 ఉంటే అప్పుడు ఈ పక్కకు ఇంటూకి వెళ్తుంది, 0 ఇంటూ ఎనీథింగ్ ఏమవుతుంది, 0 అవుతుంది. సో ఇది చూసుకోవాలి ఏ పద్ధతిలో ఉంది సమీకరణం అనేది. ఓకే, నెక్స్ట్ x + 1 ఈక్వల్ టు 0 అంట, x ఈక్వల్ టు 0 - 1, సో -1 ఈజ్ ద ఆన్సర్. x - 1 ఈక్వల్ టు 5, ఈ -1 పక్క వెళ్తే +5 అవుతుంది, సో x ఈక్వల్ టు 6. నెక్స్ట్ x ఈక్వల్ టు 2, ఈ +6 ఈ పక్క వెళ్తే -6 అవుతుంది, సో -4 ఈజ్ ద రైట్ ఆన్సర్. y ఈక్వల్ టు -7 + 4, 4 - 7 ఎంత, -3. నెక్స్ట్ y ఈక్వల్ టు 4, ఈ పక్క -4 ఉంది, సో ఈ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది, సో 8. y ఈక్వల్ టు 4, ఈ పక్క ప్లస్లో ఉంది, ఈ పక్క వెళ్తే మైనస్ అవుతుంది. ఇప్పుడు చూడండి, +4 -4 క్యాన్సిల్ అయ్యి 0 వస్తుంది మనకు, ఇప్పుడు 0 వస్తుంది. y ఈక్వల్ టు -4 ఉంది, ఈ పక్క +4 ఉంది, ఈ పక్క వెళ్తే -4 అవుతుంది, సో మైనస్ మైనస్ ప్లస్. ఇక్కడ మనకి 4 + 4 ఎంత, 8, -8 సారీ ప్లస్ -8. ఇక్కడ మైనస్ మైనస్ ఎంత అవుతుంది, ప్లస్ అవుతుంది. ప్లస్ చేయమన్నారు అంటే 4 + 4 చెయ్యాలి అని చెప్పారు. ఇక్కడ మనకు ఏ వాల్యూ ఎక్కువగా ఉంది, రెండు మనకు మైనస్లోనే ఉన్నాయి కాబట్టి మనం మైనస్ అనేది వేసుకుంటాము. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ వచ్చింది చూడండి, y ఈక్వల్ టు -4, ఈ పక్క -4 ఈ పక్క వచ్చి +4 అయింది. 4 - 7 అంటే ఎంత, 4 - 7 ఎంత, 3. ఇక్కడ మైనస్ వాల్యూ ఎక్కువగా ఉంది అంటే 7 అనేది మనకు 4తో పోల్చుకుంటే 7 ఎక్కువ. 7కి ఏ సింబల్ ఉంది, మైనస్ సింబల్ ఉంది, సో మైనస్ వేసుకున్నాం. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి మైనస్ ప్లస్ మైనస్ ఎంత అండి, ప్లస్ అవుతుంది. సో ఈ రెండింటిని ప్లస్ చేసాం, 8 అనేది వేసుకున్నాము. ఈ రెండిట్లో ఏ సింబల్ ఏది పెద్దది, 4 పెద్దదా 4 పెద్దదా, రెండు ఈక్వల్, రెండింటికి మైనసే ఉంది కాబట్టి మైనస్ అనేది వేసుకుంటాము. సో ఈ విధంగా -8 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా చూసుకోవాలి. మనకి 3l ఈక్వల్ టు 42, 3తో క్యాన్సిలేషన్ చూసుకున్నట్టయితే 3 1 = 3, 3 4 = 12, సో l ఈక్వల్ టు 14. b ఈక్వల్ టు 6 × 2, 6 2 = 12 అండి. ఇది పక్క వస్తే ఇంటూ అయిపోతుంది, ఇది పక్క వస్తే ఇంటూ అవుతుంది. p ఈక్వల్ టు 28. నెక్స్ట్ 25/4, 4x కదా, ఈ 4 ఇంటూలో ఉంది, పక్క వస్తే బై అవుతుంది, క్యాన్సిలేషన్ ఏమి అవ్వదు, సో అలాగే పెట్టేద్దాం. 8y ఈక్వల్ టు 36, 36/8 ఈ పక్క ఇంటూలో ఉంది, ఈ పక్క బైలోకి వస్తుంది. 2 4 = 2, 18s. నెక్స్ట్ 2 2s = 2 9s, 9/2 ఈజ్ ద ఆన్సర్. z/3 ఈక్వల్ టు 5/4. ఇలా ఉన్నప్పుడు దీన్నైనా 1/3లో ఉన్నట్టు కదా, ఇది బైలో ఉంది, పక్క వెళ్తే ఇంటూ అవుతుంది, సో ఇంటూ వేసుకుంటే ఈ పక్క వేసుకుంటే 5 3 ఎంతండి, 15, సో /4 ఇలాగైనా వేసుకోండి. ఇక్కడ మనకు ఏం లేకపోతే 1 ఉన్నట్టు, సో 5 3 = 15 వేసాం, 4 1 = 4 వేసాం. సో ఈ విధంగా, లేదంటే ఈ విధంగా అయినా వేసుకోవచ్చు, క్రాస్ మల్టిప్లికేషన్. 4z ఈక్వల్ టు 5 3 = 15, z ఈక్వల్ టు 15/4. ఇలా చేసినా కూడా మనకు సేమ్ ఆన్సర్సే వస్తాయి, ఏ విధంగా చేసినా కూడా. a/5 ఈక్వల్ టు 7/15, సో ఈ 5ని పక్క తీసుకెళ్ళిపోదాం, అంటే 5/1 అన్నట్టు అర్థం. సో 5 3 = 15, సో 7/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 20t ఈక్వల్ టు -10, ఈ పక్క 20 ఈ పక్క వెళ్ళిపోతుంది, సో 0 0 క్యాన్సిల్, -1/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 3n ఈక్వల్ టు +2, -2లో ఉంది కాబట్టి ఈ పక్క వస్తే +2 అవుతుంది, 48. 3 1 = 3, 3 6 = 18, n ఈక్వల్ టు 16. 5m ఈక్వల్ టు 17లోంచి 7 పోతే 10, 5 2s, సో m ఈక్వల్ టు 2. 20p ఈక్వల్ టు ఈ 3 ఈ పక్క వస్తే 120, సో 0 0 క్యాన్సిల్, 2 6 = 12, సో p ఈక్వల్ టు 6. 3p ఈక్వల్ టు 6 × 10 అంటే 60. 3 1 = 3 20s, సో p ఈక్వల్ టు 20. ఈ విధంగా మనం క్యాలిక్యులేషన్ చాలా ఈజీగా ఉన్నాయి. ఓకే, 10p ఈక్వల్ టు 100, 0 0 క్యాన్సిల్, p ఈక్వల్ టు 10. ఓకే, నెక్స్ట్ 10p ఈక్వల్ టు 100 - 10 అండి, ఈ పక్క ప్లస్లో ఉంది, పక్క మైనస్ వస్తుంది, సో 90, 0 0 క్యాన్సిల్, p ఈక్వల్ టు 9. ఈ /4 ఈ పక్క వస్తే ఇంటూ అవుతుంది, 5 4 = 20. ఇక్కడ చూడండి, -p = 15, మళ్ళీ మనకు p కావాలంటే -15, ఈ మైనస్ని పక్కకు తెచ్చేసుకోవచ్చు.
3p ఈక్వల్ టు 24, 6 4 24 కదా. సో 3 8 24. సో p ఈక్వల్ టు 8. 3s ఈక్వల్ టు 9 -9. ఇది 3 ఈ పక్కకి వెళ్ళిపోతే 3 3 9. సో ప్లస్ ఉండాలి. నెక్స్ట్ -3 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, 3 3 9. s ఈక్వల్ టు -3. 3s ఈక్వల్ టు +12 కాబట్టి పక్క వస్తే -12. 3 4 12. సో s ఈక్వల్ టు -4. 3s ఈక్వల్ టు 0. s ఈక్వల్ టు ఈ పక్కకు ఇంటూలో ఉంది, పక్క వస్తే బై అవుతుంది. 0/3. సో 0. నెక్స్ట్ 2q ఈక్వల్ టు 6. 2 3 6. సో q ఈక్వల్ టు 3. నెక్స్ట్ 2q ఈక్వల్ టు -6 పక్క వస్తే ప్లస్ అవుతుంది. 2 3 సో q ఈక్వల్ టు 3. 2q ఈక్వల్ టు -6. 2 3 సో -3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 2q ఇక్కడ చూడండి, 2q ఈక్వల్ టు +6 పక్క వెళ్తే -6 అవుతుంది. 12లో నుంచి 6 పోతే మళ్ళీ 6. సో 2 3 6. q ఈక్వల్ టు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఈక్వేషన్ ఇచ్చాను, అన్ని ఈక్వేషన్సే ఉన్నాయండి. ఓకే, మనకి ఇక్కడ -5 పక్క వెళ్తే +5 అవుతుంది. సో 25 + 5 ఎంత 30. 12p ఈక్వల్ టు 30. p ఈక్వల్ టు 30/12. 2 6 2 15. ఓకే, 3 2 3 5. 5/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మనకు ఫస్ట్ సమీకరణాలు చేయమన్నారు, తర్వాత ఇంకా వాళ్ళే ఆన్సర్స్ x వాల్యూ కనుక్కోమని చెప్పి ప్రాబ్లమ్స్ ఇచ్చేశారు. నెక్స్ట్ 3p ఈక్వల్ టు 5 + 10. -10 కదా, ఈ పక్క వస్తే ప్లస్ అవుతుంది. 3p ఈక్వల్ టు 15. 3 5 15. p ఈక్వల్ టు 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 5x ఈక్వల్ టు 27 - 12. +12 కాబట్టి -12 అవుతుంది ఈ పక్క వస్తే. 7లోంచి 2 పోతే 5. 2లోంచి 1 పోతే 1. సో 5x ఈక్వల్ టు 15. 5 3 15. x ఈక్వల్ టు 3 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 4m + 3 ఈక్వల్ టు 18. ఈ రెండింటికి కలిసి 4. సో ఇది మనకు డైరెక్ట్ పక్క తెచ్చేసుకోవచ్చు. m + 3 ఈక్వల్ టు 18/4. 2 2 2 9. ఓకే, m + 3 ఈక్వల్ టు 9/2. ఈ పక్క మనకు -3 ఉండేది ఈ పక్కకు తెచ్చేసుకుందాం. +3 ఉండేది పక్క తెద్దాం, -3. సో 9 - 6/2. ఎల్సిఎం ఎంత మనకు ఇక్కడ ఏం లేకపోతే 1 ఉన్నట్టు. సో ఎల్సిఎం ఎంత 2. 2 అనేది మనకు 2తో ఎన్నిసార్లు పోతుంది 1 టైం. సో 9 × 1 వేసుకున్నాం అంటే 9 - ఇది మైనస్ ఉంది కాబట్టి 1 2తో ఎన్నిసార్లు పోతుంది, × 2తో పోతుంది అంటే 1 2 2 కదా. సో × 2 ఇక్కడ వేసేస్తావు. 3 2 6. సో ఈ విధంగా 9 - 6 ఎంత 3. 3/2 ఈజ్ ద రైట్ ఆన్సర్. దీనికి ఇక్కడ మనము సింప్లిఫికేషన్ కూడా చూద్దాం. 3/2 + 3 ఈక్వల్ టు 18 అంటే ఈక్వల్ టు 18 రావాలి. ఓకే, ఇదేం లేకపోతే 1 ఉన్నట్టు. సో 2 3 + 1 2 2 పోతుంది కాబట్టి 6. 6 + 3 ఎంత 9/2. 4 × 9/2. 2 2 4. 9 2 ఎంత 18. సో 18 వచ్చిందా. ఈ విధంగా మనం ఆన్సర్ వెరిఫికేషన్ అని చేయొచ్చు మీకు డౌట్ ఉంటే. ఒకవేళ x 8 ఈ పక్క ఇంటూలో ఉంది. సో ఈ పక్క వెళ్తే బై అవుతుంది. 2 4 అంటే -4. ఈ పక్క +3లో ఉంది. సో ఈ పక్క వస్తే -3. సో -7 ఈజ్ ద రైట్ ఆన్సర్. x ఈక్వల్ టు సింపుల్గా మనకు చాలా స్పీడ్గా చేసేయచ్చండి. నెక్స్ట్ చూద్దాము. ఒక సంఖ్య యొక్క 3 రెట్లు, ఒక సంఖ్య యొక్క 3 రెట్లు మరియు 11ల మొత్తం 32 అంట. అయితే ఆ సంఖ్య ఏది అంటే ఈ సంఖ్య ఏది అని. 3x + 11 ఈక్వల్ టు 32. 32లోంచి 11 వెళ్ళిపోతే ఇది ప్లస్లో ఉంది, పక్క వెళ్తే మైనస్ వెళ్తుంది. సో 21. 3 7 21. సో x ఈక్వల్ టు 7. ఒక సంఖ్య యొక్క 4వ వంతు, ఒక సంఖ్య యొక్క 4వ వంతు ఎంతంత 7 కంటే 3 ఎక్కువ. 7 కంటే 3 ఎక్కువ ఉంటే ఆ సంఖ్య కనిపెట్టండి. ఆల్రెడీ ముందు చూసుకున్నాం. x ఈక్వల్ టు 10 × 4 అండి. ఈ 10 ఇది బైలో ఉండేది పక్క వస్తే ఇంటూ అవుతుంది. x ఈక్వల్ టు 40. ఓకే, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ఇంకోటి చూడండి. ఒక సంఖ్యను 6తో గుణించండి, ఒక సంఖ్యను 6తో గుణించండి. ఓకే, ఆ గుణలబ్దంలో అంటే వచ్చినటువంటి దీంట్లో నుంచి 5 తీసేస్తే 7 వస్తుంది. ఆ సంఖ్య ఏదో చెప్పగలరా అంటే 6x ఈక్వల్ టు -5 పక్కన +5 అవుతుంది. 7 + 5 12. 6 2 12 క్యాన్సిల్ అవుతుంది. సో x ఈక్వల్ టు 2. ఒక సంఖ్య మూడింటిలో ఒక వంతుకు, ఒక సంఖ్య మూడింటిలో ఒక వంతు. ఓకే, ఈ విధంగా వేసుకుంటాం మనం. 3 × 1 వంతు అంటే
మూడింట ఒక వంతు అని చెప్పి అర్థం. ఓకే, అందుకే మనకు పైన ఒకసారి తెలుగులో చెప్పాను కదా, అది కొంచెం రాంగ్ ఇచ్చారు, అందుకే మనం ఇంగ్లీష్లో చూసుకున్నాము, డౌట్ వచ్చి. అందుకే ఇక చూడండి, మూడింటిలో ఒక వంతు అంటే మూడింటిలో ఒక వంతు అని చెప్పి అర్థం అండి. ఓకే, 5ను కూడినప్పుడు 8 లభిస్తుందంట. అంటే x/3 ఈక్వల్ టు 8 - 5 అంటే ఈ పక్క +5 ఈ పక్క -5 అయిపోతుంది. ఈ పక్క తెచ్చుకున్నాం 5, 8లోంచి 5 పోతే 3, x/3 ఈక్వల్ టు 3, x ఈక్వల్ టు 3 అంటే ఈ పక్క ఇంటూకి వచ్చేస్తుంది. సో 3 3 = 9 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజు వయసుకు 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రాజు వయసు కంటే 3 రెట్ల కంటే 5 సంవత్సరాలు ఎక్కువ. రాజు తండ్రి వయసు 44. ఆల్రెడీ పైన చూసుకున్నామండి. అవే ఇప్పుడు ఎక్స్ వాల్యూ సాల్వ్ చేసేదానికి ఇచ్చారు వాళ్ళు. 44లో నుంచి 5 వెళ్ళిపోతే 39. ఓకే, 39 ఈక్వల్ టు 3x. 3 1 = 3 3 = సో x ఈక్వల్ టు 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే రాజు వయసు ఎంత, 13 అనేది మనకి ఇక్కడ. నెక్స్ట్ చూద్దాము, ఇది కూడా మనం పైన చూసుకున్నాం ఆల్రెడీ. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 8 రెట్లకు 4 కలిపిన 60 అవుతుంది. ఒక సంఖ్య యొక్క 8 రెట్లకు 4 కలిపిన 60 అవుతుంది. 8x + 4 = 60. 60లోంచి 4 పోతే 56/8 డైరెక్ట్ వేసేసాను. ఓకే, 2 4 2 2 2 8 4 7 అలాగనే వేసుకోవచ్చు. డైరెక్ట్ 8 7 అయినా 56 వేసేసుకోవచ్చు. నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 5వ వంతు నుంచి 4 తీసేసిన 3 వస్తుందంట. x/5 ఈక్వల్ టు -4 ఇక్కడికి వెళ్తే +4 అవుతుంది. సో 7 5 7 ఎంత, 35. ఓకే, నెక్స్ట్, ఒక సంఖ్య యొక్క 3/4వ వంతు. ఇక్కడ చూడండి, 3/4వ వంతు ఇచ్చారు, అంటే 3/4వ వంతు. సో ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాం మనం ఏమి ఇచ్చారో. 3/4 అనేది వేసుకుందాం. మనం ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారో అదే చూసుకుందాము. ఓకే, నెక్స్ట్ 3/4 ఎంతంట, దీనికి 3 కలిపితే 21 వస్తుందంట. 3x/4 ఈక్వల్ టు 21 - 3 18. 3x/4 ఈక్వల్ టు 18. 18 × 4 ఈ పక్క బైలో ఉంది, పక్క ఇంటికి వెళ్తుంది. ఈ 3ని కూడా ఈ పక్కకు తెచ్చేద్దాం. 3 6 = 18. సో 24 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక సంఖ్య యొక్క రెండింతల నుండి 11 తీసేస్తే 15 వస్తుందంట. ఈ -11 ఈ పక్క వెళ్తే ప్లస్ అవుతుంది. నెక్స్ట్ 26 అండి. 26/2 ఎంత, 2 1 = 2 3 అంటే 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. మున్నా తన వద్ద గల పుస్తకాల సంఖ్య యొక్క మున్నా తన వద్ద ఉన్న పుస్తకాల సంఖ్య ఎంతో తెలియదు. సో పుస్తకాల సంఖ్య యొక్క మూడింతలకు 50 నుండి తీసేస్తే 50 నుండి తీసేస్తే ఓకే 50 నుండి తీసేయాలండి. ఈ అర్థమైందా? దీంట్లో నుంచి 50ని తీయమనలా, 50లో నుంచి తీసేయమన్నాడు. సో 50లో నుంచి 3x తీసేస్తే అతనికి 8 వస్తుందంట. 50 - 3x = 8. ఈ పక్క -8 ఉంది కదా, సో ఇక్కడ మనము ఈ పక్కకు తెచ్చేసుకుందాము. -8 అవుతుంది, +8 అనేది. ఇక్కడ మనకు ఈ 3x మైనస్లో ఉంది, పక్క వెళ్ళి పంపించేద్దాం, +x అవుతుంది. సో 3x = 50 - 8 అంటే 42. 3x = 42. 3 1 = 3 4 అంటే 14 ఈజ్ ద రైట్ ఆన్సర్. మున్నా తన వద్ద గల పుస్తకాల సంఖ్య యొక్క మూడింతలను 50 నుండి తీసేశాడు. ఓకే, మనకు చూసుకోవాలి. నెక్స్ట్, విబెన్ హాల్ ఒక సంఖ్యను అనుకుందంట. ఆ సంఖ్య తెలియదు x. ఆ సంఖ్యకు 19ని కూడి 5తో భాగించినప్పుడు 19ని కూడి 5తో భాగించాలి. అంటే సంఖ్యను మొత్తం అండి. ఓకే, 5తో భాగించినప్పుడు 19ని కూడి 5తో భాగించినప్పుడు ఆమెకు 8 అనేది వస్తుంది. భాగించినప్పుడు అంటే మనకి ఇప్పుడు ఆ సంఖ్యను 19తో కూడి 5తో భాగించారని చెప్పాడు కదా, సో మనము మొత్తానికి తీసుకున్నాం బై అనేది. ఇది మనకి పక్క వచ్చేస్తే ఏమవుతుంది, x + 19 = 40 అవుతుంది. 40లో 19 పోతే 1, 3లోంచి 1 పోతే 2, 21 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అన్వర్ ఒక సంఖ్యను అనుకున్నాడంట. అది ఎంతో తెలియదు కాబట్టి x అనుకున్నాం. ఆ సంఖ్య యొక్క 5/2 వంతు నుండి 7ని తీసేసిన అతనికి 23 వస్తుంది. ఇక్కడ చూద్దాం. 5x - 2
5x/2 -7 = 23. -7 పక్కకి వెళ్తే +7 అవుతుంది. సో ఏమవుతుంది 30 అవుతుంది. 5x/2 = 30. 5x = 2 ఈ పక్కకి వెళ్ళిపోతే 60. 32 = 60. సో 5 1 = 5, 5 2 = 10. x = 12 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి మనకు కన్ఫ్యూజ్ అయ్యేటివి ఏమున్నాయి, ఈ 3 అనేటివి కొత్తగా ఉన్నాయి, ఈ 3 అంతా మనకు పైన ఎంత అలవాటుగా ఉన్నాయి. సో చూసుకోవాలి ఇలా మనకు. నెక్స్ట్ అండి, తరగతి గదిలో ఒక విద్యార్థి పొందిన గరిష్ట మార్కులు తక్కువ పొందిన విద్యార్థుల మార్కులకు 2 రేట్ల కంటే 7 ఎక్కువ. ఇది ఆల్రెడీ చూసుకున్నాం, మనం పైన చూసుకున్నాం. ఇవి సమీకరణాలు ఇచ్చాడు కదా, దాన్నే మనకు వీడు ఇవ్వడం జరిగింది. సమద్విబాహు త్రిభుజంలో భూకోణాలు సమానంగా ఉన్నాయి. శీర్షకోణం 40 డిగ్రీలు అయితే భూకోణాల కొలత ఎంత అంటే మనకేమిటంటే ఇలా ఉందండి. ఓకే, ఇలా ఉంటే మనకు ఒకటేమో 40 అంటే ఇదేమో 40 అంట, ఇది కనుక్కోమన్నారు. సమద్విబాహు అన్నారు అంటే ఈ రెండు ఈక్వల్ అండి, అంటే ఇక్కడ ఏ కోణం ఉంటుందో ఇక్కడ అదే కోణం ఉంటుంది అని చెప్పి. ఇప్పుడు 40, ఇప్పుడు 180లో నుంచి 40 వెళ్ళిపోతే ఏముంటుంది, ఇంకా 140 ఉంటుంది. ఓకే, ఈ 140 ఏమిటంట, ఈ రెండు కలిపి 140, ఈ రెండు ఈక్వల్ కదా. సో x ఇది x ఈక్వల్ టు 140. అప్పుడు ఏమవుతుంది 2x = 140 అంటే 270 అంటే ఇక్కడ 70 ఇక్కడ 70 అని అర్థం. ముందు ఇక్కడ సమద్విబాహు అని ఇచ్చారు కాబట్టి గమనించుకోవాలి, రెండు ఈక్వల్ అని చెప్పి. రెండు భుజాలు ఈక్వల్, రెండు కోణాలు కూడా మనకు ఈక్వల్గానే ఉన్నాయి. ఈ కోణం ఇచ్చాడు 40 అని చెప్పి. ఇక్కడ మనకు త్రిభుజం మొత్తం ఎంత కోణం 180. 180లో నుంచి 40 వెళ్ళిపోతే మనకి ఎంత ఉంటుంది, మిగతా రెండు కోణాలు మొత్తం వస్తుంది. సో 140, ఈ రెండు కోణాలు మొత్తం 140. ఇది ఈక్వల్ అంటే ఇది x అయితే ఇది x అవుతుంది. ఓకే, అది మనకు 2x = 140. అది మనకు ఆన్సర్ అనేది చూసుకున్నాం. 70 ఈజ్ ద రైట్ ఆన్సర్ అండి. రాహుల్ తీసుకున్న పరుగుల కంటే రెట్టింపు పరుగులు తీశాడు. పవన్ ఏం చేశాడు, రాహుల్ కన్నా రెట్టింపు పరుగులు చేశాడు. వారిద్దరు కలిసి మొత్తంగా తీసుకున్న పరుగులు 200 కంటే 2 తక్కువ. 200 కంటే 2 తక్కువ అంటే ఏంటి, 198 అనే అర్థము. అంటే పవన్ పరుగులు మరియు రాహులే కదా, రాహుల్ పరుగులు ఎంత 198 అని చెప్పి. వారిద్దరూ కలిసి మొత్తంగా తీసుకున్న పరుగులు ఎంత అంట, 200 కంటే 2 తక్కువ. 200 కంటే 2 తక్కువ అంటే 200లో నుంచి 2 తీసేస్తాము, 198 అండి. 2 ఎక్కువ అంటే 2 కలుపుతావు. ఓకే, ఒక్కొక్కటి తీసిన పరుగులు ఎంత. ఇప్పుడు వీడు పవన్ గారి పరుగులు ఎంత, రాహుల్కి 2 రెట్లు అంటే 2x. రాహుల్ పరుగులు ఎన్నో తెలియదు, x. ఓకే, = 198. మొత్తానికి చూసుకుంటే 3x = 198. 3 6 18, 3 6 18. సో x = 66. 66 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఇర్ఫాన్ దగ్గర ఇది కూడా మనం చూసామండి, ఫస్ట్ చూసాము. సో ఇది కూడా మనము అయినా సరే ఒకసారి చూద్దాము. ఇర్ఫాన్ దగ్గర ఏముందంట, పర్మిత్ వద్ద గల గోళీల కన్నా 5 రేట్ల కంటే 7 గోళీలు ఎక్కువ. పర్మిత్ దగ్గర ఉన్నటువంటి గోళీల కన్నా 5 రేట్లు ఎక్కువ ప్లస్ 7 ఎక్కువ. ఇర్ఫాన్ దగ్గర 37 గోళీలు ఉంటే పర్మిత్ దగ్గర గోళీలు ఎంత. 5x + 7 = 37. 5x = 30. 5 6 30 అంటే 6 గోళీలు. నేను పైన చెప్పేశాను ఆల్రెడీ. లక్ష్మి తండ్రికి 49 సంవత్సరాలు అంటండి. ఫాదర్ = 49 years. లక్ష్మి వయసు యొక్క 3 రేట్ల కంటే లక్ష్మి వయసు ఎంత తెలీదు. సో లక్ష్మి వయసుకు 3 రెట్ల కంటే 4 సంవత్సరాలు ఎక్కువ అంట వాళ్ళ తండ్రి వయసు. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే 3x -+4 పక్కకి వెళ్తే -4 అవుతుంది. సో 45 అండి. 3 1 3 5 అంటే లక్ష్మి వయసు 15 ఏళ్ళు. నేను ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను. ఇది చూద్దాం ఇంకా. సుందరగ్రామ్ ప్రజలు గ్రామ ఉద్యానవనంలో మొక్కలు నాటారు. వీళ్ళలో కొన్ని పండ్ల మొక్కలు ఇతర మొక్కల పండ్ల మొక్కల సంఖ్యకు 3 రేట్ల కంటే 2 ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇతర పండ్ల మొక్కల సంఖ్య ఎంతో మనకు తెలియదు కాబట్టి x × 3 రెట్లు అంట. 3 రెట్లు మళ్ళీ 2 ఎక్కువ. సో 2 ఎక్కువ = మనకు ఎన్ని ఉన్నాయండి, మనకు ఇతర మొక్కల సంఖ్య అన్నారు కదా. ఇతర మొక్కల సంఖ్య ఇది ఇచ్చేసారు 77 అని చెప్పి. ఇతర మొక్కలు పండ్ల మొక్కల సంఖ్యకు, ఓకే, పండ్ల మొక్కల సంఖ్య ఎంతో తెలియదు కాబట్టి x అనుకున్నాం. ఇతర మొక్కలు ఎన్ని ఉన్నాయంట, పండ్ల మొక్కల సంఖ్యకు 3 రేట్లు అంటే 2 ఎక్కువ.
ఇక్కడ ఇతర మొక్కల సంఖ్య ఎంత ఇచ్చారు, ఇప్పుడు ఇచ్చారు లాస్ట్లో ఇచ్చారు 77 అని, అంటే ఇది 77, ఇది ఎంతో కనుక్కోవాలి అని చెప్పి. ఓకే, 3x = 77లోంచి 2 పోతే 75 అండి. 3తో క్యాన్సిలేషన్ చేస్తే 3 2 = 6, 3 5 = 15, సో 25 ఈజ్ ద రైట్ ఆన్సర్. పండ్ల మొక్కల సంఖ్య చదివేటప్పుడు కూడా మీరు చూడండి, ఇది విడివిడిగా చదువుకోవాలి. ఇతర మొక్కలు అనేవి అని మీనింగ్ అక్కడ. పండ్ల మొక్కల సంఖ్యకు, పండ్ల మొక్కలు ఎన్నో తెలియదు కాబట్టి పండ్ల మొక్కల సంఖ్యకు 3 రెట్లు కంటే 2 ఎక్కువ, సో 2 ఎక్కువ. సో ఈ విధంగా వేసుకుంటాం. ఇక్కడ చూడండి, నేను ఒక సంఖ్యను, ఆ సంఖ్య ఏంటో తెలియదు కాబట్టి x అనుకున్నాం. నాకు 7 రెట్లు తీసుకోండి అంటే దీనికి 7 రెట్లు తీసుకోండి, మరియు దానికి 50 కలపండి, మళ్ళీ దీనికి 50 కలపండి. కలిపితే 300 పొందడానికి ఇంకా 40 కావాలి. 300 పొందడానికి ఇంకా 40 కావాలంట. అంటే ఎంత ఉన్నట్టు? 260 ఉన్నట్టు. 260 ఉంది కాబట్టే 300 కావాలంటే నాకు 40 కలిపితే 300 అవుతాను అని చెప్తాంది. సో 260 ఉన్నట్టు అక్కడ. ఇప్పుడు చూద్దాం. 7x + 50 = 260. 260లోంచి +5 పక్కకెళ్తే -5 అవుతుంది. సో 50 వెళ్ళిపోతే 6లోంచి 5 ఎత్తిపోతే 1 2. 7x = 210. సో 7 30s, x = 30. ఆ సంఖ్య ఏంటి? 30. ఇప్పుడు మనము వెరిఫికేషన్ కూడా చేసుకోవచ్చు. 30కి 3 రెట్లు ఎంత? 210, మళ్ళీ 50 కలపమన్నది. సో 260. ఈ 260 అంటే ఏంటి? 300 నుంచి 40 తీసేస్తే 260 వస్తుంది. ఇది మనకు సంబంధించి. దీంతో కూడా ఈ లెసన్ అనేది అయిపోతుంది. సమీకరణాలు అయిపోయిందండి. సామాన్య సమీకరణాలు అయిపోయింది. నెక్స్ట్ లెసన్ లైన్స్ అండ్ యాంగిల్స్, కోణాలు మరియు రేఖలు మరియు కోణాలు నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేసుకుందామండి. టెస్ట్ సిరీస్ ఆల్రెడీ పెట్టేస్తున్నాము 7th క్లాస్ సంబంధించి. సెమ్ 2 కూడా ఇప్పుడు సెమ్ 1 కదా చెప్తున్నాము. సెమ్ 1 సంబంధించి టెస్ట్ కూడా అప్డేట్ చేసేస్తున్నాము. లెసన్ వైజ్ ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. క్లాస్ వినండి, అక్కడ ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకా ఫర్దర్ యాడ్ చేస్తూ ఉంటాము. ఇంకా మేము కొన్ని క్వశ్చన్స్ మిస్ అయి ఉంటాయి కదా, అవి కూడా మీకు యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ప్రస్తుతానికి ఉన్నటివి మీరు ప్రాక్టీస్ చేయండి. ఓకే, ఇవి కూడా మనకు యాడ్ చేస్తూ ఉంటాము. ఇలాగే మీకు ప్రతి బిట్టు మీకు అందివ్వడం జరుగుతుంది. టెస్ట్ సిరీస్లో ప్రతి బిట్టు మీకు కవర్ అవుతుందండి. మీకు టెక్స్ట్ బుక్స్ అనేవి పీడిఎఫ్స్ కూడా, మనం హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇందులోనే ఉన్నాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, రివిజన్ చేసుకోవచ్చు. మ్యాథ్స్కి సంబంధించి కింద సొల్యూషన్ కూడా ఎక్స్ప్లెనేషన్ అంతా రాసింటాము. ఓకే, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కోర్స్ని అయితే కంపల్సరీ పర్చేజ్ చేసుకోండి. 799తోనే ఉంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి, రెక్టిఫై చేస్తామండి.